విలాప వాక్యములు 1వ అధ్యాయం చదువుకున్నాం. విలాప వాక్యములు 1వ అధ్యాయం చదువుకున్నాం. వచనం 15 నుంచి చదువుకున్నాం. 1:15 పేజీ నంబరు 681. నేను చూచుచుండగా ప్రభు నా పొలాటులందరినీ కొట్టివేసెను. నా యవనస్తులను అనుగద్రొక్కవలనని ఆయన నా మీద నియామక కూడను చాటించెను. యెహోవా కన్యకయైన యూదా కుమారుని ద్రాక్షాగానులలో వేసి తొక్కియున్నాడు. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను. నా కంట నీరు ఒడుకుచున్నది. నా ప్రాణము తెప్పరిగజేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తుడైంది. శత్రువులు ప్రబలియున్నారు. నా పిల్లలు నాశనమైంది. 2వ అధ్యాయం చదువుకుందాం. వచనము 18. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సీయోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దీవారాత్రులు కన్నీరు పారనిమ్ము. విరామము కలగనీయకము. నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి వేయి మొదటి జామున మొదలుపెట్టుము. నీలో కుమారించినట్లు ప్రభు సన్నిధిని నా హృదయమును కుమారించుము. నీ హృదయమును కుమారించుము. దేవాది దేవుడు తన వాక్యమును మన కొరకై మాట్లాడుగాక. విలాప వాక్యములు గ్రంథంలో చూస్తున్నప్పుడు ఇర్మియా ఈ విలాప గ్రంథాన్ని రాస్తున్నాడు. విలాపం అంటే ఏడుపు లేక దుఃఖం, వేదన, కన్నీరు. ఇర్మియా జీవితంలో చెడిపోయి ఉన్నటువంటి ప్రజల విషయంలో దేవుని యొక్క భయం లేకుండా తిరుగుతున్నటువంటి ప్రజల కొరకై ఇర్మియా ఏం చేస్తున్నాడట? సీయోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దీవారాత్రులు కన్నీరు పారనిమ్ము. సీయోను కుమారి, సీయోను కుమారి, నా యొక్క దేవుని సన్నిధిలో ఉండేటువంటి ప్రజలారా, విశ్వాసులారా, దీవారాత్రము కన్నీరు పారనిమ్ము. దీవారాత్రము కన్నీరు విడుచు. విరామము లేకుండా, విరామము కలగనీయకుండా నీ కంటి పాపను విశ్రమింపకుము. చూశారా? ఇర్మియా జీవితంలో ఎంతగానో తన యొక్క హృదయంలో నుండి వేదన, మంట కలుగుతున్నది ప్రజల విషయంలో కదా. విరామము లేకుండా కలగనీయకము. నీ కంటి పాపము విశ్రమించకూడదు. నీ కళ్ళకు నిద్రగా, నీ కళ్ళకు నిద్ర రాకుండా విరామం లేకుండా కదా. దీవారాత్రము కన్నీరు పారనిమ్ము. విశ్రమం లేకుండా, విశ్రాంతి లేకుండా కదా, విరామం లేకుండా అంటున్నారు. దీవారాత్రం అంటున్నారు.
ఏం చేయాలట? కన్నీరు విడుచు, కన్నీరు విడుచు, వేదన పడు, దుఃఖపడు, ఏడు, అంగలార్పు. ఎవరి కొరకు? నశించిపోతున్నటువంటి ప్రజల కొరకై అంటున్నాడు ఇర్మియా భక్తుడు. మొదటి జామున లేచి అంటున్నాడు. మొదటి జామున నువ్వు లేచి ఇర్మియా తన జీవితంలో, ప్రజల విషయంలో, ఆత్మీయ ఎదుగుదల విషయంలో, భక్తి జీవితంలో ఫలించుట విషయంలో ఇర్మియా యొక్క కన్నులకు నిద్ర రాకుండా ఇర్మియాకు తన జీవితంలో మరి ఎప్పుడు కూడా కన్నీళ్ళు చూస్తున్నా. ఎప్పుడు చూసినా కన్నీరు, ఎప్పుడు చూసినా వేదన, ఎప్పుడు చూసినా మరి బాధ, దుఃఖంతో ఈ యొక్క ఇర్మియా ప్రవక్త ప్రజల విషయంలో ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు, మొరపెట్టే వ్యక్తిగా ఉన్నాడు. విరామం లేకుండా, రెస్ట్ లేకుండా, తన కన్నులకు నిద్ర రానియకుండా, భోజనం లేకుండా, నీళ్ళు లేకుండా, ఏమి లేకుండా ప్రజల విషయంలో ఎంత భారం కలిగి ప్రార్థించున్నాడో చూస్తున్నా. నీ కన్నులకు నిద్ర రానియకము అంటున్నా, విశ్రాంతి తీసుకుని వద్దు అంటున్నా, దీవానాంతరం అంటున్నా. రాత్రంతా ప్రయాసపడు, రాత్రంతా ఏడుస్తున్నా. ఎవరి కోసం ఏడుస్తున్నాడట? ఇర్మియా ప్రజల కొరకై ఏడుస్తున్నా. చెడిపోయిన ప్రజల కొరకు, బాగుపడడానికి కొరకు, ఆత్మీయత లేని ప్రజలకు ప్రభువు స్థిరపరచడానికి కొరకై కదా. ఎంతగానో మరి ఇర్మియా మరి కన్నీరు కార్చేటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం కదా. నువ్వు లేచి ఇర్మియా, నువ్వు లేచి మొదటి జామున మొదలుపెట్టావు. మొదటి జామున తెల్లవారమునిపే కన్నీరు, తెల్లవారమునిపే దుఃఖం, తెల్లవారమునిపే ఏడుపు. ఇర్మియా జీవితంలో, ప్రజల విషయంలో, నశించిపోతున్నటువంటి యొక్క ప్రజల విషయంలో తెల్లవారగానే అయ్యో ఎంతగా కృషించిపోతున్నారు ప్రజలు, నశించిపోతున్నారు ప్రజలు. వారి విషయంలో ఇర్మియాకు ఎంత భారం ఉన్నదో, వారి విషయంలో ఇర్మియాకి ఎంత భారం ఉంది. మొదటి జామున మొరపెట్టుము అంట. మొదటి జామంటే ఇంచుమించు 3 నుంచి 4 గంటల మధ్యలో తెల్లవారు మొదటి జాము. తెల్లవారు ప్రారంభం 3 గంటల నుంచి పగలంతా తెల్లవారులకు ఏడుస్తున్నాడు ఇర్మియా, దుఃఖపడుతున్నాడు ఇర్మియా, కన్నీరు కారుస్తున్నాడు ఇర్మియా. ఎవరి కొరకు? తన కోసం కాదు, తన పిల్లల కొరకు కాదు, సంసారం కోసం కాదు, కానీ చెడిపోయినటువంటి ప్రజలు బాగుపడాలని, లోకం వైపు తిరిగి నశించి చెడిపోతున్న ప్రజల కొరకై కన్నీరు కాచే ప్రవక్త, విలపించే ప్రవక్త, దుఃఖించేటువంటి ప్రవక్త, ఆత్మీయ జీవితంలో అందరి కొరక ఎంతగా ప్రార్థన చేస్తున్నాడో మనం చూస్తున్నాము. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. మన జీవితాలు బాగుపడాలన్నా, కుటుంబాలు దీవెనకరంగా మార్చబడాలన్నా, ఒక పాపి మార్చబడాలన్నా, ఒక సంఘము అభివృద్ధికి రావాలన్నా, లోకం మారాలన్నా
ఇర్మియా వలె కన్నీరు కార్చాలి, ఇర్మియా వలె దుఃఖించాలి, ఇర్మియా వలె దీవారాత్రము విరామము లేకుండా ప్రార్థన చేసేటువంటి ప్రవక్త ఇర్మియా ప్రవక్త. ప్రియ ప్రార్థన చేసే వ్యక్తి, ప్రార్థించే ప్రవక్త. నీవు లేచి మొదటి జామున వేపుము, నేను కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు. ఏమంట? నేను కుమ్మరించినట్లు. ఏదన్నా నీళ్ళు, వేస్ట్ నీళ్ళు ఒకవేళ బిందులో కానీ బకెట్లో కానీ కదా పనికిరాని నీటిని ఎట్లా కుమ్మరిస్తున్నామో ప్రియులారా బయటికి, అటువంటి యొక్క కుమ్మరించినట్లు చూస్తున్నాము. నేను కుమ్మరించినట్లు కుమ్మరిస్తున్నాడు. దేని? కన్నీళ్లను. నేను కుమ్మరించినట్లు కుమ్మరిస్తున్నట్టే ఇర్మియాకు ఎంత బాధ, ఎంత వేదన, ఎంత దుఃఖం ఉన్నదో మనం చూస్తున్నాం. ఎంత వేదన పడుతున్నాడో ఇర్మియా అలా చేశా. తెల్లవారక మునిపే ఆయన ప్రార్థన చేస్తుంటే తన బట్టలన్నీ తడిచిపోయేవి. ఎంత గొప్ప భాగ్యవంతుడు ఇర్మియా. లోకము కొరకై, అవిశ్వాసులైనటువంటి ప్రజల కొరకై, నశించిపోతున్న ప్రజల కొరకై ఇర్మియా ఎంతగా ఏడుస్తున్నాడో, ఎంతగా ప్రలాపిస్తున్నాడో, ఎంతగా బాధ ఉన్నదో మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఈ రాత్రి వేళ మనము కూడా ఇర్మియా వలె ఎలా ఉండాలట? ఇర్మియా వలె ఏం చేయాలి? ప్రార్థించాలి. విరామం లేకుండా అంటున్నారు. అంటే ఆయనకంటూ ప్రార్థన జీవితంలో రెస్ట్ అంటూ లేదు. మోకరించిన మోకాలు ఎప్పుడు మోకరించే జీవితం, కన్నీరు కాల్చేటువంటి హృదయం, వేదనతో ఉండే హృదయం. చూశారా? అలాగూ ఉండినప్పుడే ప్రియులారా ఈనాడు మనం దీవించబడతాం. ప్రభువా, నా జీవితంలో ఈ ఆశీర్వాదం కావాలి. యేసయ్యా, నా జీవితంలో నేను పరిపూర్ణమైన హృదయంతో నిన్ను సేవించాలయ్యా. అటువంటి మనసు నాకు దయచేయి ప్రభువా అని మనం సంపూర్ణంగా ప్రార్థించినప్పుడే, హృదయపూర్వకంగా కన్నీరు కార్చినప్పుడు కదా. మత్తయి సువార్తలో మనం చూస్తున్న మహావాక్యంలో నీవు ఒంటరిగా ఉండినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి అంటాడు. ఏమంటా? నీ గదిలోనికి వెళ్ళి నీ రహస్యములు చూస్తున్న నీ తండ్రికి మొరపెట్టు. ఎవరు చూసినా చూడకపోయినా చూసే దేవుడు పరలోకంలో ఉన్నాడు. నువ్వు అమ్మవస్తున్నా, ఏడుస్తున్నా, దుఃఖిస్తున్నప్పటికీ చూసేవాడు ఎవరు లేదు. కానీ ఎవరు చూస్తారంట? సృష్టికర్త అయిన దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూస్తూ ఉన్నాడంట. అయ్యో నా కుమారుడు ఎంతగా అంగవస్తున్నాడే, ఎంతగా ఏడుస్తున్నాడే, తన సమస్య ఏమిటి? గదిలోకి వచ్చి ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నాడే అంటున్నాడు. ఆయనకు అన్నీ తెలుసు.
నీవు నన్ను అడగక మునిపే నీ అక్కర్లన్నీ నాకు తెలుసు అంటాయి. నువ్వేమి అడగాలని ఇష్టపడతావో అది నువ్వు అడగక ముందే యేసయ్యకు తెలుసు. నీ పెదవులకు ఆ మాట రాక మునిపే దేవునికి తెలుసు, ప్రభువు తెలుసు. కానీ మనం ఏం చేయాలిగా? ఏం చేయాలి? తెలుసు కదా ప్రభుత్వం ఊరిలో ఉండకూడదు. నా సమస్య తెలుసు కదా, నా దుఃఖం తెలుసు కదా, ఎందుకు మళ్ళీ ప్రార్థించాలని వృధా ఉండకూడదు. ఏం చేయాలి? ప్రభు అంటున్నాడు, నీ ద్వారా నేను వినాలి. నేను ఏం చేస్తున్నావో, నాకు ఏమి చెప్పుచున్నావో, ఏమి చెప్పాలని దగ్గరకు వచ్చావో చెప్పు, నేను వింటాను. నేను వినే దేవుడై ఉన్నాను కనుక నీ అవసరత, నీ అక్కర అన్నిటిని తీరుస్తానని చెప్పి ప్రభు అనుకున్నాడు ప్రేమ. కాబట్టి రాత్రి వేళ ఇర్మియా వలె ఏం చేయగా కన్నీరు విడుచు. ఎప్పుడైనా మనం ఆత్మీయ జీవితంలో ఎదగడానికి కన్నీరు కారుస్తున్నామా? ఎప్పుడైనా మన జీవితంలో ఏదైనా సమస్య వస్తే అయ్యో ఏడుస్తున్నాం, దుఃఖపెడుతున్నాం. కుటుంబ సమస్య వస్తే బాధపడతాం, ఏడుస్తున్నాం. కానీ ఆత్మీయ జీవితంలో నేను ఎదగలేదే, ఫలించలేదే, ఒక ఆత్మ కూడా రావడం లేదే, నశించిపోతున్న ప్రజల లోకంలో ఉన్నారే. అటువంటి వాటి విషయంలో ఎప్పుడైనా నీవు నేను మనందరూ కన్నీరు విడుస్తున్నామా? నీళ్ళు కుమ్మాలించినట్టు అంటున్నాడే ఇర్మియా, నీళ్ళు కుమ్మాలించినట్లు నీ హృదయాన్ని కుమ్మాలించు, దుఃఖించు, ఏడు, కన్నీరు విడుచు. విరామము లేకుండా దీవరాత్రము కన్నీరు విడుమని అక్కడ మనం చూస్తున్నాం కదా. కాబట్టి రాత్రి వేళ నశించిపోతున్నటువంటి యొక్క ప్రజల కొరకై, లోకంలో జరిగేటువంటి యొక్క సమస్యల కొరకై, సంఘముల కొరకై, సేవకుల కొరకై, ఆత్మీయ ఎదుగుదల కొరకై మనం ఈ రాత్రి వేళ సంపూర్ణంగా ఏమి అవ్వలే కన్నీరు కార్చినట్లయితే దేవుడు మన ప్రార్థన విని జవాబు దయచేస్తాడు. అతి కృప ప్రభువు మనకి మాటలన్నీ దయచేయుగాక ప్రార్థన చేస్తున్నాను.